హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం పనుల్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అయితే సర్దుకుంటున్నాను. ఫస్ట్ హాల్, లివింగ్ రూమ్ సర్దుకున్నాను కదా! ఇప్పుడు ఇక పెద్ద పని ఇంకా కిచెన్‌లోకి వచ్చేసాను. ఇది రెగ్యులర్‌గా అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉన్న, వంట చేసుకున్న ఎక్కడెక్కడ పెట్టినా గానీ ఇంకా పైన సెల్ఫ్‌లలో ఎక్కడ టచ్ చేసేవి పెట్టాం కాబట్టి ఇంకా అవి సర్దుతూ ఉన్నాను. ఇంక మొత్తం డీప్ క్లీన్ చేయాలనేసి ఇంక ఫిక్స్ అయిపోయాను. అందుకే అన్ని సామాన్లన్నీ తీసేసి ఇంకా న్యూస్ పేపర్లు కూడా అన్నీ చేంజ్ చేద్దామనేసి న్యూస్ పేపర్ కూడా తీసి ఇంక అన్ని సెల్ఫ్‌లో ఇంకా సర్దని సెల్ఫ్‌లలోకి అయితే సర్ది పెట్టేస్తున్నాను సామాన్లన్నీ గూడా. ఇంకా న్యూస్ పేపరు ఇంకా ఆల్ ఇన్ వన్ క్లీనర్ వచ్చేసి విమ్ లిక్విడ్ ఉంటది గదా మనకు. ఇంక విమ్ లిక్విడ్ వేసి కొంచెం బేకింగ్ సోడా వేసి వాటర్ వెట్ క్లాత్‌తో తుడవాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే నార్మల్ డ్రై క్లాత్ తోటే తుడిచేదాన్ని. ఈసారి వెట్ క్లాత్ పెట్టి నీట్‌గా క్లీన్ చేద్దాము. నీట్‌గా ఉంటది గదా! ఇంకా డస్ట్ గూడా అంత ఏం లేదు. ఇంక అప్పుడప్పుడు క్లీన్ చేశాను కాబట్టి పై సెల్ఫ్‌లలోనే ఉన్నది. ఇంకా న్యూస్ పేపర్ తీసేసిన తర్వాత ఇంకా పొడి క్లాత్‌తో ఫస్ట్ తుడిచి, ఇంకా తడి క్లాత్ తోటి తుడుస్తూ ఉన్నాను. తుడుచుకొని ఇంక న్యూస్ పేపర్ వేసిన తర్వాత మనకు బుక్స్‌కేసే కవర్స్ ఉంటాయి గదా! నేను బ్రౌన్ కలర్‌దయితే తీసుకున్నాను. బాబుకి బుక్స్‌కేయగా మిగిలినది. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కైతే యూజ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లోనే ఇస్తున్నారు. ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్‌కి కవరు కౌంట్ చేసి ఇస్తూ ఉన్నారు. ఇంకిదెందుకు వేస్ట్‌గా ఉన్నది. ఒక 1, 2 ఇయర్స్ నుంచి అలానే ఉన్నది అనేసి ఇంకలా ప్లాన్ జేశాను. ఇంకలా వేస్తే లుక్ వైస్ అయితే చాలా బావున్నది. ఇంకా నాకు పైన 4 సెల్ఫ్‌లకు మాత్రమే వచ్చింది. రైట్ సైడ్ 2, ఇంకా లెఫ్ట్ సైడ్ 2. దులుపుకునేది గూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ జేస్తే రైట్ సైడ్‌కి ఇలా డస్ట్ ఎళ్ళిపోతది. మనకు సర్దడానికి గూడా చాలా ఈజీగా ఉంటదని నేను ఇట్లా ప్లాన్ జేసుకుంటాను ఎప్పుడైనా గాని. ఇంకా పైనుంచి కిందికి అట్లా దులుపుకుంటూ వస్తాను. కింది నుంచి పైకెళ్తే మళ్ళీ పైనుంచి దులిపినది చెత్త గూడా మొత్తం అంతా కింద పడిపోతదని ఇంకా పైనుంచి కిందికి దులుపుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ చైరెక్కి ఇంకా అందని సెల్ఫ్‌లకైతే అంటే చేయి పెట్టడానికైతే అందుతది గానీ, దులపడానికైతే అందదనేసి ఇంక చైరుతో దులుపుకోవాల్సిన సామాన్లు ఇంకా సెల్ఫ్‌లు గూడా ఇంకా అట్లా దులిపేసి ఇంక చైరేసుకొని దులుపుతున్నాను. ఇంక నెక్స్ట్ అయితే కింద నిల్చొని ఇంకెంతసేపైనా సర్దుకోవచ్చు. ఇంకా కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాం గదా! ఇంకా గిన్నెలు తోమడానికి ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నా. కానీ ఏమీ లేవు. ఎందుకంటే ఎప్పుడు గ్రాసరీస్ అయిపోగానే ఆ గ్రాసరీస్ బాక్సు ఇంకా నైటు తోమిపెడతాను. ఇంకా మార్నింగ్ వంటకి యూజ్ జేసుకోవచ్చు అనేసి. ఇంక మార్నింగ్ అట్లా క్లీన్ జేసినామంటే ఇంగ మధ్య మధ్యలో వంట జేసినప్పుడు ఎప్పుడైనా వంట జేసినప్పుడు ఉండదనేసి ఇంకా మోస్ట్‌లీ నైటే తోమి మార్నింగ్ వంటకి వరకి ఆరిపోతది గదా! ఇంగ అప్పుడు ఫిల్ జేసి పెట్టుకుంటాను. ఇంగ ఎలాగో కిచెన్ క్లీనింగ్ చేద్దాం గదా! డీప్ క్లీనింగ్ చేస్తాం గదా! అనేసి ఇంక అన్ని బాక్సులు గూడా ఇంకా గ్రోసరీస్ అయిపోయినాయి. ఇంకేం ఫిల్ జేయకుండా ఇంక అన్నీ అలానే కడిగి పెట్టాను. ఇంకా అవి సెల్ఫ్‌లు సదురుకుంటూ ఇంకా దులుపుకుంటూ ఇంగ అలానే గ్రోసరీస్ కూడా ఫిల్ చేసి పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇంక స్టీల్ బాక్స్‌లలో అయితే మోస్ట్‌లీ పప్పులే ఉంటాయి. పప్పులే పోసి పెడుతూ ఉంటాను నేను. ఇంకా ఇది కిచెన్ స్కేలు ఇంకా నేను మోస్ట్‌లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టినప్పుడు దాన్ని అందాల చూడడానికి మాత్రమే యూజ్ చేస్తాను. మోస్ట్‌లీ ఇంకా నాకు దేనికి యూజ్ చేయను. ఇంకా పైన సెల్ఫ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా రెండో సెల్ఫు దాంట్లో పసుపనేది ఉన్నది గదా! అది నేను మిల్లు దగ్గర పట్టించుకొని యూజ్ చేస్తాను. ఎందుకంటే మిల్లు దగ్గర కొమ్ములు తీసి పట్టించుకున్నామంటే కాళ్ళకి పెట్టుకున్నా, లేదంటే గడపకి రాసినా గానీ చాలా బావుంటది. మస్తు యెల్లో కలర్‌గా ఉంటది. ప్యాకెట్ పసుపయితే అసలు నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. ఎప్పుడు మ్యారేజ్ అయిన 7 ఇయర్స్‌లో గూడా నేనెప్పుడైనా పసుపు కొమ్ములు పట్టించుకుంటాను. మా అమ్మ పట్టించుకొస్తది. లేదంటే ఇక్కడ మిల్లులేమన్నా ఉంటే అక్కడ పట్టించుకుంటాను. ఇదైతే మా అమ్మ అలవాటు జేసింది నాకు. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయినది. ఇంకా రైట్ సైడ్ గూడా క్లీన్ చేసుకున్నామంటే ఇంక పైన సెల్ఫ్‌లయితే అయిపోతది. ఇంకా కింది సెల్ఫ్‌లయితే క్లీన్ చేసుకోవడానికైతే నాకైతే అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలా పట్టింది టైమయితే. కిచెన్ అనేది ఒక పెద్ద ఈ సామ్రాజ్యాన్ని సదురుకోవాలంటే కొంచెం టైమే పడతది. నాకు ఒక 2, 3 అవర్స్ అయితే పట్టింది. ఇంక అన్నీ ఇంకా లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇంకా రైట్ సైడ్‌కైతే వచ్చేసాను. ఇంకా పైనయితే ఇంక అంత సామాన్లయితే ఏమీ లేవు. ఇంకా గ్రోసరీస్ కూడా తెచ్చుకోవాలి. ఓన్లీ పప్పుల వరకే తీసుకొచ్చాను. ఇంకా బాబుకి స్నాక్స్ ఇంకా అవి ఇవి తీసుకురావాలి. ఇంకా అవి అందువల్ల ఈ సెల్ఫ్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా తనకు అందకుండా ఉంటది. ఇంకా తను తీసుకోకుండా ఉంటాడని పైకే పెట్టిస్తాను. ఇంకా మా వారు ఆఫీస్‌కెళ్తున్నాడు. తను వెళ్ళిపోయినాక ఇంకా తర్వాత కంటిన్యూ చేశాను. తను ఆఫీస్‌కెళ్ళిపోతే ఇంక డిస్టర్బెన్స్ అయితే ఉండదు కదా! ఇంట్లో ఉంటే ఇంకేదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా! వాళ్ళు ఉంటే ఇంకా అసలు పని చేయబుద్ధి కాదు కదా! అందుకే తను వెళ్ళిపోయినాక ఇంక నెక్స్ట్ కంటిన్యూ చేశాను. ఇంకా సెల్ఫ్‌లో అయితే ఇంక లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా
పైనుంచి కింద వరకు ఇలా చదురుకున్నాను. ఇంకా రైట్ సైడ్ ఇంకా కింద నిల్చున్నయి కూడా చదురుకున్నాను. ఇంకా రైట్ సైడ్ అయితే డీమార్ట్‌లో 5 కేజీస్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అవి ఏసాను. న్యూస్ పేపర్ ఏసి న్యూస్ పేపర్ పైన ఇంకా బ్రౌన్ షీట్ అయితే ఇంకా 4 సెల్ఫ్‌లకి వచ్చాయి పైన. ఇంకా వైట్ ఇంకా డీమార్ట్‌వి అయితే కింద సెల్ఫ్‌లకి ఒక 5 సెల్ఫ్‌లకి అలా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ టైము ఇంకా వేరే ప్లాన్ చేయాలి. ఈసారి అయితే ఇవే ఉన్నాయి. ఇంకా మీ పనులైతే అయిపోయాయా వరలక్ష్మి వ్రతం కోసం? నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఫస్ట్ టైము. ఇంకా బాగానే చేసుకున్నాను అనిపించింది. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఈ సామ్రాజ్యాన్ని సదురుకోవడానికైతే నాకైతే ఒక 2-3 అవర్స్ అయితే టైం పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.